హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. టూనా ఫిష్ అనగానే అందరికీ చాలా ఆరోగ్యకరమైన ఫిష్ అని, మరి కొందరికి మసాలా కర్రీలో అయితే బాగా సెట్ అవుతుందని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ రెస్టారెంట్ స్టైల్లో ఈ టూనా ఫిష్ని మసాలా కర్రీ చేసినట్టయితే రెస్టారెంట్కి ఇంకా వెళ్ళాల్సిన పనే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత టేస్టీగా, అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసినట్టయితే ఇంట్లోనే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టూనా ఫిష్ మసాలా కర్రీ తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం టూనా ఫిష్ని 1 kg తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ అలానే ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలా క్లీన్ చేసి ఒక 30 minutes సైడ్కి ఉంచినట్టయితే ఇంకా చాలా మంచిది. అండ్ ఫిషెస్కి అయితే క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే తర్వాత స్మెల్ ఉండిపోతుంది. సో మీరు పక్కాగా క్లీన్ చేయండి, లేదంటే షాప్ వాడితో క్లీన్ చేయించి తీసుకోవడం ఇంకా మంచిది. నేనైతే షాప్ వాడితో క్లీన్ చేయించాను. అండ్ ఫిష్ కటింగ్ ఎలా చేస్తారో ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత ఈజీ కాదని ఫిష్ కటింగ్. అండ్ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఫిష్ అయితే బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఏ మసాలా ఐటమ్ కూడా స్కిప్ చేయొద్దు. ఈ ఫిష్ పీసెస్ని అట్లీస్ట్ 30 minutes లేదా 2-3 hours అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం మంచిది. అప్పుడే మసాలా బాగా పడుతుంది ముక్కలకి. అండ్ మసాలా కోసం మనం ఇక్కడ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుంటున్నాం. 2 onions తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి బాగా గ్రైండ్ చేసుకోండి, కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోండి నేను చూపించిన విధంగా. అండ్ వన్స్ బాగా మ్యారినేట్ అయిన ఫిష్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈసారి డీప్ ఫ్రై చేశాను. అండ్ వన్స్ ఈ ఫ్రై అయ్యాక ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తామంటే ఇలా ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడం వల్ల ఫిష్లో స్టిఫ్నెస్ వస్తుంది. అండ్ మీరైతే చికెన్, మటన్ తింటే ఎలా ఫీల్ అవుతారో సేమ్ అలానే ఫీల్ అవుతారు. నార్మల్గా మీరు ఫ్రై చేయకుండా చేసినట్టయితే ఫిష్ పీసెస్ బ్రేక్ అవుతాయి. సో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే. అలానే కొంచెం వేడి నీటిలో జీడిపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ చేస్తాం. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. పసుపు, కారం, అలానే గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలానే పచ్చిమిరపకాయలు తగినన్ని యాడ్ చేసుకొని అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుతూ ఉండండి. అండ్ రెస్టారెంట్ స్టైల్లో టెక్స్చర్ రావాలంటే ఖచ్చితంగా కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూపించిన విధంగా కర్డ్ని యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి, లేదంటే కర్డ్ గడ్డలు గడ్డల్లా కనిపిస్తుంది. అండ్ ముందుగా మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. వన్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయ్యాక మీ గ్రేవీ అయితే కలర్ చేంజ్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ ఈ స్టేజ్లో మీరు కసూరి మేతి ఉన్నట్టయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కానీ ఆల్రెడీ టమాటా యాడ్ చేసినట్టయితే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఈ స్టేజ్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని స్లో కుక్ చేయాలి. స్లో కుక్ చేసినట్టయితే మసాలా బాగా పడుతుంది. అట్లీస్ట్ 20 minutes మనం స్లో కుక్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సీక్రెట్ టిప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది ఫిష్ కర్రీ. అలానే స్పైసెస్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. సరైన పోర్షన్స్లో స్పైసెస్ యాడ్ చేసుకోండి. తక్కువ మంట మీద కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. అలానే తాజా ఫిష్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఫిష్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధి చెందడానికి చాలా మంచిది. ప్రపంచంలో అత్యంత ఇష్టంగా తినే ఫిష్ లో టూనా ఫిష్ నెంబర్ 1 స్థానం అని చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సీక్రెట్ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టూనా ఫిష్ మసాలా కర్రీని సూపర్ టేస్టీగా తయారు చేసుకోండి. వన్స్ మీరు ట్రై చేశాక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.